మేకగూడ గ్రామ సర్పంచ్ రామావత్ మారు రాజు నాయక్ గారు ఉన్నారు. సో మారు గారు మొత్తానికి జనరల్ స్థానంలో మీరు గెలవడం అనేది ఒక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో చరిత్రనే అనుకోవచ్చు. దాదాపు 20 సంవత్సరాల కల ఈరోజు నెరవేరింది. ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు గెలిచినందుకు? మేకగూడ గ్రామస్తులకు, సంగిగూడ గ్రామస్తులకు, కోల్బాయి తండ గ్రామస్తులకు, గెలిపించారు ధర్మయ్య తండ గ్రామస్తులకు ధన్యవాదాలు. ఓకే. సో ఈరోజు గెలిచిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. గెలిచినాక మంచిగా అనిపిస్తుంది. బాగా కష్టపడ్డారు. అవును, చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాం. సో కష్టపడ్డందుకు ఈరోజు గెలుపు సాకారం అయింది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం మేకగూడ గ్రామంలో ఉన్నాం. సో ఈ స్థానిక సంస్థల సమరంలో జనరల్ వార్డు ఉన్నప్పటికీ, జనరల్ స్థానం ఉన్నప్పటికీ ఒక గిరిజన బిడ్డ గెలవడం అనేది కూడా జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రాజు నాయక్ గారు ఉన్నారు. నమస్తే రాజు నాయక్ గారు. సో కంగ్రాచులేషన్స్ అండి. సో ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని మనకు సామెత. సో ఈరోజు మీ ఆమె విజయం వెనుక మీరు ఉండడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈరోజు ఇంత పెద్ద గ్రామానికి, మేకగూడ గ్రామం అనేది కూడా ప్రతి ఒక్కరు ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీరు గెలవడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది ఈరోజు గెలుపు అనేది? అంటే మీకు గెలుపు కొత్త కాదు, గతంలో ఎంపీటీసీకి కూడా గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా మీ భార్య గెలవడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం? ఫస్ట్ మా మేకగూడ గ్రామస్తులకు, సంగిగూడ గ్రామస్తులకు, కోల్బైతండ గ్రామస్తులకు, ధర్మేతండ గ్రామస్తులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏమనిపిస్తున్నానంటే రాజు గారు, గతంలో దాదాపు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి పొలిటికల్ గా ఉన్నది వాస్తవం. ప్రతి మంచితోటి ఒక సన్నిహితంగా ఉంటాం. అంటే ఆ మనుషులు కూడా ఈరోజు రాజునే కావాలని చెప్పి కోరుకున్నాం. సరే, అవి పొలిటికల్ గా మీకు కూడా తెలుసు, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు కూడా అయినాయి మాకు. కానీ సరే, పొలిటికల్ గా జరుగుతూనే ఉంటుంది, కాదనేది కాదు. కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే మా గ్రామస్తులకు అందరికి కూడా ఇప్పటికీ ఈ గెలిపించినందుకు నాకు ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా ప్రతి మంచితోటి కొన్ని చోట్ల కొన్ని చేస్తుంటారు. ప్రతిపక్షం పార్టీలో ఉండి కూడా అట్లా ఇట్లా కొట్లాడాలి, తగాదాలు అవి ఉంటాయి. కానీ మా గ్రామంలో వాస్తవానికి నేను గతంలో కూడా ఎంపీటీసీ సర్పంచ్గా నిలబడ్డాను. ఓడిపోయాము. ఓడిపోయినప్పుడు కూడా మళ్ళా యథావిధిగా జనరల్ అయింది. జనరల్ అయితే మళ్ళా నిలబడ్డప్పుడు భారీ మెజార్టీ కూడా ప్రజలు నాకు గెలిపించారు. కానీ ఏ రోజు కూడా ఇబ్బంది ఉన్నదంటే నేను వాస్తవానికి ప్రజల సన్నిహితంగా ఉండే. చాలా ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా రాజు వచ్చింది కదా, ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఇవాళ నాకు ఇంతవరకు ఈ గెలుపుకు దారి అని కూడా నేను భావిస్తున్నాను. ఇంకా సరే, చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడిన మీద అవి వాస్తవానికి చట్ట ప్రకారంగా అవి పోతే చాలా సీరియస్ గీసులు అయితే, కానీ అసోటు దానికి మనం కాకూడదు. ఇక ఎందుకులే, ఎవరు చెప్పుకుంటే మనకేంది, మన పని మనం చేసుకుంటూ పోదాం అనే కాన్సెప్ట్ తోటి పోయినాం. అది ఇలా మంచి ఒక ఫలితం ఇచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఫలితమే కాదు, దాంతో పాటు ఇంకా పెద్ద బాధ్యత కూడా పెరిగింది. దాని మీద పెద్ద బాధ్యత కూడా పెరిగింది. ఇవాళ గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, కామన్. అతను కూడా చాలా మంది కూడా వార్డ్ నెంబర్ కూడా ఓడిపోయారు, సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఓడిపోయారు. నేను గెలిచినంత మాత్రాన నాకు కొమ్ములేం రావు. అందరూ కూడా ఇంకా కలుపుకొని వాళ్ళు సలహా సూచనలు ఇస్తే కూడా కట్టుబడి గ్రామానికి ఏ అభివృద్ధి దిశల తీసుకుపోవాలి, మన గ్రామానికి ఏమని కావాలి. మా ఇంట కూడా మాజీ వార్డ్ నెంబర్ ఉన్నారు, డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు సలహా సూచనలు
తీసుకుంటాము. గ్రామానికి ఎలాంటి ఇబ్బంది తీసుకోపోనని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు దాదాపుగా మీ ప్యానెల్లో కొంతమంది గెలిచిండ్రు, ఇతర ప్యానెల్లో కొంతమంది గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు అంతా ఒక టీం. ఇప్పుడు ఈ టీం ఎంత స్ట్రాంగ్ ఉంటే అభివృద్ధి కూడా అంతే స్ట్రాంగ్ గా చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ రాజకీయాలు అనేది నిన్నటితోటే సమాప్తం అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు కూడా రాజకీయాలు పార్టీల పరంగా ఉంటాయి అనుకోవచ్చా? కాదండి, ఆ మనస్తత్వమే కాదు. మా టీంలో ఉన్న వాళ్ళు కూడా నన్నే తిడుతుంటారు చాలా మంది. అగో పాయ్ అక్కడ చూడు కూడా అంటుంటారు. ప్రతి ఒక్కరితోటి సన్నిహితంగా ఉండడానికి మా ఉన్న టీం కూడా మంచి టీము, అట్లే కలిసికట్టుగా ఉన్నాం. కొన్ని మాకు కొంచెం డిప్యూటీ సర్పంచ్ విషయంలో కొంచెం మాకు వచ్చింది, దాన్ని కూడా మాట్లాడుకుంటాం. ఇంకా మాట్లాడుకుంటాం. సార్ ఇప్పుడు మీరు దాదాపు గెలవడానికి ముందు ఎన్నో హామీలు ఇవ్వడం అనేది కూడా జరిగింది కదా సార్. సో ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో కావచ్చు, అవి కావచ్చు, ఏం హామీలు ఇచ్చాం? సో ఇప్పుడు అభివృద్ధి చేయడానికి మనకి నిధుల విషయంలో కావచ్చు, ఆ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్త బరాబరే తీసుకుంటాం. ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఎలాంటి జాగ్రత్తలు అంటే మంచికి ఏదైతే అవసరపడుతుందో దానికి ముందు ఉండి నడిపించే కార్యక్రమం అయితే బరాబర్ చేస్తాం. ఓకే. సో ప్రతి విషయంలో రాజునాయక్ గారి మార్క్ అనేది చూపిస్తారు. అయితే మార్క్ అనేది ఏముంటది, మంచి మార్గంలోనే వెళ్దాం. ఓకే, చెడు మార్గం అనేది ఉండదు. ఇప్పుడు నేను ఎలక్షన్ లా వాస్తవాన్ని నేను తిరుగుతున్నా, మంచి మార్గంలో మంచి ఆలోచనతో తిరుగుతున్నా. కొంతమంది లడాయి పెట్టడానికి చూసారు. ఓకే, సరే నువ్వు లడాయి పెడుతున్నావు అని చెప్పి నేను లడాయి పెడితే కావాల్సిన మామూలు పబ్లిక్ ఏముంటది? నాకు ఒక మాట ఇంకోటి వచ్చి లొల్లి పెట్టుకుంటాడు, ఇంకోటి వచ్చి దానికి ఏం చేస్తారు? అరే ఇప్పుడే ఇట్లా చూపిస్తారు, ఇప్పుడే అట్లా చేస్తారంటే అది అంత మూర్ఖనైతే కాను నేను. ఓకే, అసలు ఆ మూర్ఖత్వం భాషనే ఉండదు నా దగ్గర. సో రాజునాయక్ గారికి ఓపిక ఎక్కువ అయితే అట్లానే సో ఓపికతోటి ఏదైనా సరే ప్రతి ఒక్కరి సమస్యలు వింటారు. అదే ఓపికతోటి డెఫినెట్ గా అభివృద్ధి పదంలో అయితే మేకగూడని నడిపించే ప్రయత్నం చేస్తారు. అండ్ నేను కూడా కాదు, మా బిస్సెస్ సర్పంచ్ దీని మీద కూడా అన్ని వాళ్ళు కూడా ఉంటారు. కాకుంటే సీనియర్ కదా, మాట్లాడమంటే మాట్లాడతాము. మాట్లాడేది కూడా అంత ఇష్టమే ఉండవు నాకు ఇది. అవును, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో కూడా అడిగినాం. అవును, వాస్తవానికి మొన్న పేపర్ వాళ్ళు వాళ్ళు మాట్లాడేం చేసే ఉంటారు. మన పని మనం చేసుకుంటాం. మంచిగా చెడు పబ్లిక్ అయితే ఆలోచిస్తారు కదా. ఓకే, మంచి మార్గంలో ఉంటే మంచిది ఆలోచిస్తారు, చెడు ఉంటే చెడు ఆలోచిస్తారు. సో మీకు ఈ ఊరు కొత్తది కాదనుకుంటా, గతంలో ఎంపీటీసీ కూడా గెలిచారు, ఇప్పుడు సర్పంచ్ కూడా గెలిచారు కాబట్టి సో అందరూ మా గ్రామస్థానికి ఇంకా నేనే రుణపడి ఉన్నట్టు. నాకు ఇలా పెద్ద బాధ్యత ఇచ్చారు నాకు, దానికి ఖచ్చితంగా మంచి మార్గంలోనే నడుస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏమంటారు, కంపెనీలు కూడా ఎక్కువ కదండి. సో పెట్టుబడుల విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ లోకాలిటీకి జాబ్స్ ఇప్పించడంలో కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోవచ్చు. తీసుకుంటాం, ఎందుకంటే మీరు ప్రథమ పౌరుడు. ఇప్పుడు ఈ మేకగూడ గ్రామానికి మీరే మొదటి వ్యక్తి కాబట్టి ఏదున్నా మీ హయాంలోనే జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా మీరు జరగాలి కదా. మన లోకల్లో ఉన్న ప్రజలకు కూడా మీరు జరిగేటట్టు చేయండి. ఓకే అండి. ఇంకోటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సో నిధుల విషయంలో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదండి. ఏ పార్టీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకునేది, 10 సంవత్సరాలు లేకునేది కదా. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారు. ఓకే, 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్ చేయలేదు గతంలో, చూసాం మా కండ్ల గుంట. దాని తర్వాత కూడా మళ్ళీ రాలేదు. అదే ఉన్న రేవంత్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి ఓడిపోయింది, ఎంపీకి నిలబడ్డాడు, మళ్ళా గెలిచాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయిందా, టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందా? ఓకే, సో టీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటది అనుకోవచ్చు. 100%. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది. దాదాపుగా వాళ్ళు ఒక 80 స్థానాలు గెలిస్తే 69 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలవడం అనేది జరిగింది. అండ్ రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. 100%. జనాలందరూ కేసీఆర్ వెంబడే ఉన్నారు అనుకోవచ్చు ఈ మార్పుతోటి. ఎందుకు ఉండారండి రాజు గారు, నేను ఒకటి చెప్తున్నాను, ఎందుకు ఉండరు? ఇప్పుడు ఇంతమంది మాకు ఇక్కడ కూర్చున్నాము, కరెంట్ ఏ వారం ఎట్లున్నది, నిజము నిప్పు లాంటిది, ఎప్పుడో ఒక నాడు. నీళ్ళు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎందుకు రాలేదు? సంవత్సరం నుంచి
వీళ్ళు ఏం చేస్తారు? పేరే కదా మార్చింది. ఉమ్. రైతు బంధు ఎలాంటి ఆలోచన? వ్యవసాయం చేసుకున్నటువంటి ఏముంటుందండి? వ్యవసాయం చేసేటువంటి ఏముంటుంది? పెట్టుబడి పైసలు రావాలని కోరుకుంటారు ఎవరైనా. వాస్తవానికి ఏ సౌకర్యం ఉంటే తన పోయి పైసలు తీసుకోవాలి, ఫర్టిలైజర్ తీసుకొచ్చేయాలి. పంట వండకపోతే అది అంతే, మళ్ళీ అప్పే ఏమయ్యారా అనేసి ఎట్లా అంటారు. ఇవన్నీ చూసినాం కదా. సో సో కేసీఆర్ పథకాలు కూడా గెలిపిస్తాయి అనుకోవచ్చు. నెక్స్ట్ జనాలు ఎవరు మర్చిపోలేరు అనుకో. ఎట్లా మర్చిపోతారు? ఇప్పుడు వచ్చి కొత్తగా ఏం చేస్తారు? ఉమ్. ఏం చేశారు? మిషన్ భగీరథ మర్చిపోతారా? మిషన్ కాకతీయ మర్చిపోతారా? మంచిది, ఆశాజీవి. ఉమ్. 4,000 పింఛన్లు, 10,000 రైతు బంధు బీమా ఉంటే, 10,000 రైతు భరోసా రైతు ఇప్పుడు భరోసా 15,000. ఉంటే, 10,000 మీరు చూస్తలేరా? మీకు తెలియదా? చేశారా? ఒకటైతే ఎగర కొట్టిరా 1 year పోయిందా? ఒక సంవత్సరం 2 పోయిందా కదా? పోయింది. ఒకటి చేసే పరిపాలనలో కూడా ఆలోచన ఒకటి చేసుకుంటూ పోతేనే ఉంటుంది. ఎవరెవరు మళ్ళీ ఎందుకు చెప్పారు? ఉమ్. మన తెలంగాణ స్టేట్ సంపదన ఎంత అనేది తెలియదా? అవును. కాంగ్రెస్ లో మేధావులు ఉన్నారు కదా, పెద్ద మనుషులు ఉన్నారు, నా ఏజ్ గారు కదా, పెద్ద మనుషులు 80-90 సంవత్సరాల ఉన్నోళ్ళు కూడా ఉన్నారే. అలా తెలియదా? మనకు సంపాదన ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, ఏ డిపార్ట్మెంట్ కు ఎంత ఖర్చు పెట్టాలని ఉంటుంది కదా గవర్నమెంట్ ఉంటుంది. దగ్గర. మరి అది లేకుంటే ఎట్లా మాట? ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ మేకగూడ ప్రజలకి? పెద్ద బాధ్యత తప్ప చెప్పారు. ఉమ్. మాకు 10 మంది వార్డ్ మెంబర్లు, సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, ఇంకా మా ఇంట కూడా మా మిత్రులు చాలా మంది కూడా సలహా సూచనలు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. మంచి మార్గంలోనే నడిపిస్తాం. ఎలాంటి కులాంతరం లేకుండా మంచి మార్గంలోనే వెళ్తాం. పోటీలు పడతానే ఉంటాం కదా, పోటీలు పడకుండా ఉంటుంది కదా. జీవితమే పోటీ. జీవితమే పోటీ కదా. ఆ, ఇప్పుడు పరిగెయాలంటే నువ్వు ముందు, నీకు నాకు పోటీ పెడితే నువ్వు ముందు పరిగెయాలా, నేను ముందు అంతే. ఆకాశతోటి కొంచెం ఉరుకుతాం కదా. అవును. ఏం లేదు. ఇంకా సో మొత్తానికి అయితే గెలిచారు, పెద్ద బాధ్యత అప్పగించారు, ఆ. విజయవంతం కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్ గారితో స్పెషల్ చిట్ చాట్. మొత్తానికి మేకగూడ అభివృద్ధికి అందరి సలహాలు సూచనల మేరకే తను కూడా కృషి చేస్తా అని చెప్పేసి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. ఇక్కడ పార్టీలకి అతీతంగా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా మేకగూడ ప్రజలకు చెప్పడం అనేది జరిగింది. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.